నాశనం చేశారండి. ఎంత అందంగా ఉండేదండి మా ఊరు, ఎంత అందంగా ఉండేదండి. నీటి ఎటు చూసినా నీళ్లే. అట్లాంటి చెరువులన్నీ ఎండబెట్టి మోసం చేశారండి. మేము ఆ చెరువు ఎదురులేనండి మాది. మంచినీళ్ళ చెరువు చేస్తున్నాము, అందుకని ఎండబెడుతున్నాం అని చెప్పి దాన్ని నాశనం చేసి తవ్వుకుని కోట్లు దోచుకున్నారండి. మట్టి మాఫియా ఎక్కడో లేదండి, మా ఊర్లోనే ఉంది. నేను ధైర్యంగా చెప్తున్నానండి ఈ రోజున. కానీ మీరు పదవిలోకి వచ్చిన వెంటనే, మీరు పదవిలోకి వచ్చేసినట్లేనండి 100%. మీరు పదవిలోకి వచ్చిన వెంటనే ఆ చెరువుల్ని నాశనం చేసిన వాళ్ళని మాత్రం వదిలిపెట్టొద్దండి. నేను మనవి చేస్తాను. ఇంటూరు గ్రామం నాకు 1994 ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మొట్టమొదటి కంటెస్ట్ చేసినప్పటి నుంచి నాకు తెలుసు. నేనే ఎన్నికలు చేసేవాడిని ఎప్పుడు. కానీ ఆ గ్రామం ఎప్పుడు మనకు మైనస్ కదా ఈ విలేజ్ అని చెప్పి నేను అభివృద్ధిలో వాళ్ళని వేరుగా చూడలా. అభివృద్ధి చేసి చూపించాలనే ధ్యేయంతో దాదాపు కోట్లలోనే ఖర్చు పెట్టా. ఇంటూరులో రోడ్లు, ఇప్పుడు కట్టిన బ్రిడ్జి కూడా, ఆ బ్రిడ్జి కూడా మనం తీసుకొచ్చిందే, మన హయాంలో తీసుకొచ్చి మనం టెండర్స్ పిలిచిన బ్రిడ్జే ఇప్పుడు పూర్తయింది. అంతేకాదు మీరు చెప్పే డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా, ఇంటూరు గ్రామం అబౌవ్ 50% ఎస్సీ పాపులేషన్ ఉంది. అందుకని సప్లాన్ నుంచి నేనున్నప్పుడే ఆర్డబ్ల్యూఎస్కి లింక్ చేసి మంచినీటి పథకం కూడా ఈలోపు అధికార మార్పిడి జరగడం, అది కాస్త స్కీమ్ రద్దు చేయడం జరిగింది. మీరు చెప్పిన చెరువు తవ్వింది, చెరువు గొడవలు, ఎవడెవడో దాని కారకులు అందరూ నాకు తెలుసు. వాళ్ళు ఖచ్చితంగా నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది ఖచ్చితంగా జరిగి తీరుద్ది. థ్యాంక్ యూ. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.